థ్యాంక్స్ ఎందుకు, సారీ ఎందుకు? నువ్వు మంచిదానివని తెలుసక్క, కానీ ఆ రోజు ఎందుకో నోరు జారాను. నీ మనసు తెలిసి కూడా అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించక్క. ఈ ఊరికి నిజంగానే షాపింగ్ మాల్స్ వస్తాయా? సూపర్ మార్కెట్లు, సినిమా హాళ్లు, కాలేజీలు వస్తాయా? ఔటర్ రింగ్ రోడ్డు వేస్తారా లేదా? ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. నా అంచనాలన్నీ తలకిందులవుతున్నాయి. అశోక్ మారిపోయి అత్తయ్య కళ్ళకు దండం పెట్టాడు. అనసూయేమో ఆ అలగా జనాన్ని ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టింది. ఇప్పుడు ఇంటి పెద్ద ఈశ్వర్ అర్ధరాత్రి అపరిచిత వ్యక్తిని రహస్యంగా కలిశాడు. ఎవరిదో ఫోటో ఇచ్చి పెద్ద మొత్తంలో మనీ ఇచ్చాడు. సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరుగుతోంది. ఈ ఇంటికి అదృష్టం పట్టిందో లేక నాకు దురదృష్టం పట్టిందో తెలీదు, కానీ ఖచ్చితంగా ఊహించందేదో జరగబోతోంది. ఏంటది? ఎలా తెలుస్తుంది? ఎలా? ఇదిగో అక్క, నీ బిడ్డ. ఇక నుంచి ఇది నీ బిడ్డక్క. నువ్వే వీడికమ్మవి. వీడి ఆలనా పాలన, బరువు బాధ్యత అన్నీ నీవే అక్క. నేనొచ్చిన పని అయిపోయింది. ఇక నేను వెళ్ళిపోతానక్క. సెలవు. నా చిట్టి తండ్రి, నా గారాల తండ్రి, నా బంగారు కొండ, నీకోసం ఎన్ని కలలు కన్నాన్రా. ఎన్నాళ్ల నుంచి తపస్సు చేస్తున్నానో తెలుసా నీకోసం. ప్రతి తల్లి బిడ్డని నవమాసలే మోస్తుందిరా, కానీ ఈ తల్లి నిన్ను 10 సంవత్సరాలుగా మోస్తూనే ఉందిరా.
నీ రూపురేఖల్ని ఊహించుకుంటూ ఇన్నాళ్ళు గడిపేశాను. ఇప్పుడొచ్చావా నా కోసం? ఇన్నాళ్ళు ఎదురు చూస్తే ఇప్పుడొచ్చావా? ఈ రోజు నుంచి నువ్వు నేను ఒకటి. నా నుంచి నిన్ను, నీ నుంచి నన్ను ఎవ్వరు విడదీయలేరు. మనల్ని ఎవ్వరు విడదీయలేరు. ఏమండి, నా బాబండి, నా బాబు. నీ బాబు కాదు. తన బాబు. లేదు, నా బాబండి, నా బాబు. ఏమండి, నా బాబు. ఏమండి, ఏమండి, నా బాబు, నా బాబండి. ఏమండి, నా బాబు. ఏమండి, ఏమండి, నా బాబండి. బాబు, బాబు. ఎక్కడున్నావురా బాబు? ఎక్కడున్నావురా నా బాబు? నా నుంచి దూరం చేసేశారు. నాకు నా బాబుని దూరం చేసేశారు. నా బాబుని దూరం చేసేశారు. బాబు, లేదు, ఇది కళ. ఇది కళ. నా బాబు నాకు దూరం కాలేదు. ఇది కళ. ఇది కళ. అవును, ఇది కళే. ఇది కళే. ఇది కళే. ఇది కలే. ఇదిగో అక్క, ఇది నీ బిడ్డ, ఇది నీ బిడ్డ, ఇది నీ బిడ్డ. నువ్వే వీడికమ్మవే, వీడికమ్మవే, వీడికమ్మవే. ఎంత భయంకరమైన పీడకల. ఎప్పటికీ ఇలా జరగకూడదు. ఇలా జరగకూడదు. 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 ప్రియమైన మీకు, ఇది ఎలాంటి ఉత్తరమో నాకు తెలీదు. మీ స్టూడెంట్గా ఉన్నప్పుడు 2-3 సార్లు లీవ్ లెటర్ రాశాను. ఓ రకంగా ఇది కూడా లీవ్ లెటర్ లాంటిదే. కాకపోతే అప్పుడు చదువుకోవడానికి సెలవు అడిగాను. ఇప్పుడు చనిపోతున్నానని సెలవు తీసుకుంటున్నాను. అంతే తేడా. మీరు నా జీవితంలో అన్ని సంతోషాలను ఇస్తా అన్నారు. బదులుగా నా జాతకాన్ని, నా భయాన్ని మర్చిపోమన్నారు. కానీ నా వల్ల కావడం లేదండి. మా అమ్మని ఎలా మర్చిపోలేనో
తన చావును కూడా మర్చిపోలేకపోతున్నాను. అమ్మ చనిపోతుందని చెప్పిన దేవిదాసు గారే నేను చనిపోతానని చెప్పారు. ఆయన చెప్పినట్టే అప్పుడు ఘోరం జరిగింది. ఇప్పుడు అద్భుతం జరుగుతుంది అనుకోను. మీరు దేవిదాస్ గారు నమ్మడం లేదు. నేను మిమ్మల్ని నమ్మిన దాస్ గారి మాటను కొట్టి పారేయలేను. ఏం జరుగుతుందో తెలీదు. నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నాను. నేను మీకు మాత్రమే గుర్తుండాలి. నాకు పుట్టబోయే బిడ్డకు నేనెప్పుడు గుర్తు రాకూడదు. బిడ్డ పుట్టే రోజు నేను చనిపోతాను. ఆ రోజు నా చావు దినం కాకుండా బిడ్డ పుట్టినరోజు మాత్రమే కావాలి. ప్రతి సంవత్సరం బిడ్డ పుట్టినరోజుని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి. ఆ రోజు బిడ్డ జన్మదిన సంబరాలే తప్ప నా సంవత్సరికాలు ఉండకూడదు. అసలు తనని నవమాసాలు మోసింది కానీ చనిపోయింది ఈ గౌతమి అన్న సంగతి కూడా బిడ్డకి తెలియకూడదు. ఇది నా మాటగా బిడ్డకు చెప్పండి. వద్దు, అసలు వాడికి ఏమీ చెప్పకండి. బిడ్డ దృష్టిలో మీరు అక్క వాడి తల్లిదండ్రులు. వాడిని బాగా చూసుకోండి. వాడి రోజైనా తప్పు చేస్తే వాడిని క్షమించండి. వాడిని మీలా తయారు చేయండి. మీ అంత అవ్వాలనుకున్న నా కోరికను వాడి ద్వారా తీర్చండి. ఇదే నా ఆఖరి కోరిక. ఇట్లు మీ గౌతమి. అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, ఒరే విజయ్, వస్తున్నాను. ఏంటమ్మా? ఈ రోజు రాఖీ పౌర్ణమి కదన్నయ్యా. సారీ అమ్మా, మర్చిపోయాను. నేను గుర్తు పెట్టుకున్నానుగా. ఇటీ కట్టు. లేమ్మా. అక్షంతలు వేశావు, ఆశీర్వదించవేంట్రా? అన్నయ్య చిరునవ్వే ఆశీర్వాదం అమ్మా. అన్నయ్య నవ్వుతూ ఉంటే చాలు, నేను హ్యాపీగా ఉన్నట్టే.
ఏ ఆడపిల్లైనా రాఖీ కట్టి బహుమతులు అడుగుతుంది. నువ్వేంటి? అన్నయ్య నవ్వే నాకు బహుమతి కదన్నయ్యా. నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలమ్మా. నేనెప్పుడు నీకు తోడుగా ఉంటాను. నీకు కావాల్సింది కొనుక్కో. అమ్మా కళ్యాణి, వాడు పారిపోతున్నాడు, పట్టుకో. ఎక్కడికి రా వెళ్తున్నావు? అంటే అర్జెంట్ గా పనుందక్క. నాకంటే ఎక్కువ? అంటే పర్స్ లో మనీ తక్కువ ఉంది. నాకు అవన్నీ తెలీదు. అమ్మా అక్క అది కాదు, నాకు అవన్నీ తెలీదు. అయ్యో అక్క ఏ ఇవ్వు. లేవని చెప్పాను కదా. ఏ కళ్యాణి, వాడు వదలకు, వాడు దొంగ, వాడి బ్యాక్ పాకెట్ వెతుకు. అన్నయ్య నువ్వేంటి? అన్నయ్య ఆగు, ప్లీజ్. నన్ను క్షమించు కళ్యాణి. జీవితంలో నేను చేసిన అతి పెద్ద పొరపాటు నీ పెళ్లి. నిన్ను అత్తారింటికి పంపుతున్నాను అనుకున్నాను గాని ఆపదలోకి నెడుతున్నానని ఊహించలేదురా. కష్టకాలంలో కాపాడుతానని, ఏ సమస్య వచ్చినా గుర్తు చేసుకోమని ఈ అన్నయ్య వెన్నంటి ఉంటాడని మాటిచ్చాను. కానీ నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానమ్మా. నువ్వెక్కడ ఏ కష్టకాలంలో ఉన్నావో తెలీదు. ఈ అన్నయ్యను రోజుకి ఎన్నిసార్లు తలుచుకుంటున్నావో తెలీదు. నేను మాత్రం ఇక్కడ సుఖంగా లేనమ్మా. ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తున్నావు. ఎక్కడున్నావు కళ్యాణి? నీకోసం ఎదురు చూస్తున్నా. ఈ అన్నయ్యకు ఎంతో దూరంలో ఉన్నావు. హలో, ఎవరు? ఉన్నారు, ఒక్క నిమిషం. స్కూల్ నుంచి బయలుదేరుతున్నాను. ఈరోజు టీచర్స్ డేకి టాపిక్స్ ఫైనల్ చేయండి. నేను రాగానే ఒకసారి చెక్ చేసి అన్ని క్లాసెస్కి సర్క్యులర్ పంపుదాం. నేను కూడా కొన్ని ప్రిపేర్ చేశాను. గుడ్ గుడ్, హాఫ్ అన్ అవర్ వచ్చేస్తాను. బాయ్. ఒక్క నిమిషం. పొద్దున్నే అత్తయ్య పూజ చేశారు. బయటికి వెళ్లే ముందు ఈ కుంకుమ పెట్టుకోమని చెప్పారు. గుడ్ మార్నింగ్ అన్నయ్య. మార్నింగ్ రా. స్కూల్ కా? అవునన్నయ్య, ఈరోజు టీచర్స్ డేకి సంబంధించి టాపిక్ ప్రిపేర్ చేసి పిల్లల్ని సెలెక్ట్ చేయాలి. నేను కూడా బయటకు వెళ్తున్నాను. నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను, పద. సరే. మొత్తానికి టీచర్స్ డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని డిసైడ్ అయ్యావు. పేరెంట్స్ తర్వాత దేవుడికి ముందు గురువే కదన్నయ్య. ఆ గురువు గొప్పతనం పిల్లలకి తెలియాలి. చదువు క్రమశిక్షణ పేరుతో
కొన్నిసార్లు టీచర్స్ కఠినంగా ఉండాల్సి వస్తుంది. అదంతా తమ భవిష్యత్తు కోసమేనని పిల్లలు అర్థం చేసుకోవాలంటే ఇలాంటి ఫంక్షన్స్ అవసరమే అన్నయ్య. కరెక్ట్. ఈ పాజిటివ్ దృక్పథాన్ని ఆ పసి మనసుల్లో బలంగా ఎక్కించగలిగితే రేపటి రోజు దేన్ని నేర్చుకోవడానికైనా కష్టపడతారన్నయ్య. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే అలాంటి క్యారెక్టర్ ముఖ్యమని గుర్తిస్తారు. నేను చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా. నీలో రెస్పాన్సిబిలిటీతో పాటు మెచ్యూరిటీ కూడా పెరిగింది. నీ థాట్స్ చాలా బాగున్నాయి. ఆవు గట్టును మేస్తే దూడ చేలో మేది కదన్నయ్య. నీ వల్ల ఇదంతా నాకొచ్చింది. నిన్ను చూసే నేను ఇన్స్పైర్ అయ్యాను. టాపిక్స్ ఏమనుకుంటున్నారు? నేను కొన్ని సెలెక్ట్ చేశానన్నయ్య. టీచర్స్ కూడా కొన్ని అనుకుంటున్నారు. ఇప్పుడు డిస్కస్ చేసి ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ చేస్తాను. అది అయ్యాక చెప్తానన్నయ్య. అలాగేరా. ఈ పక్కన ఆపేసా అన్నయ్య. ఇక్కడ ఆపమన్నావేంట్రా? స్కూల్లో దింపుతాను పదా. పర్లేదన్నయ్య, స్కూల్ ఇటు నుంచి దగ్గరేగా. మీరేదో పని మీద వెళ్తున్నట్టున్నా. వెళ్తాను. సర్లే, సాయంత్రం వచ్చి పికప్ చేసుకుంటాను. సరే, వెళ్ళు. బాయ్. బాయ్ అన్నయ్య. బాయ్ రా. అన్నయ్య అటువైపు వెళ్తున్నాడేంటి? ఎక్కడికి వెళ్తున్నట్టు?